సొంత గడ్డపై ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో టీమిండియా గెలుపుతో శుభారంభం చేసింది. కోల్కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ కేవలం 34 బంతుల్లో 79 పరుగులు చేశాడు. దీంట్లో 5 ఫోర్లు 8 సిక్సర్లు కొట్టి విధ్వంసకర బ్యాటింగ్తో భారత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి చేరింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లో 132 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జోస్ బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఒంటరిగా పోరాడినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్స్ 17, జోఫ్రా ఆర్చర్ 12 మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్ ను చేరుకోలేదు. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు దిగిన భారత్ అభిషేక్ శర్మ దెబ్బతో 12.5 ఓవర్లోనే విజయం సాధించింది. అభిషేక్ శర్మకు తోడు సంజు శాంసన్ 20 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తో 26 పరుగులు, తిలక్ వర్మ 16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్ మెరుపులు మెరిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లో 21 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. లక్ష్యం చిన్నదే అయినా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కలిసి టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 41 పరుగులు జోడించిన ఈ జంట ఆ తర్వాత సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ 0 ఒకే ఓవర్లో అవుట్ అయ్యారు. కానీ తిలక్ వర్మతో కలిసి అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్ పై విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలోనే 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత అదే ఉత్సాహాన్ని కొనసాగించింది. అభిషేక్ శర్మ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి భారీ సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్ పై పంజా విసిరాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్ లో అతని క్యాచ్ వదలడంతో అభిషేక్ టాప్ గేర్ లో దూసుకెళ్లాడు. చివర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా 3 నాటౌట్ కలిసి విజయాన్ని పూర్తి చేశారు. రెండో టీ20 మ్యాచ్ చెన్నైలో ఈ శనివారం అనగా జనవరి 25న జరగనుంది.